కొన్ని వంటలు ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది. వాటిలో ఒకటి ఈ పూరీ కూర. ఎలా చేశానంటే బంగాళదుంపలు 2 ఉడకబెట్టి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇక ఒక గిన్నెలోకి శనగపిండి ఒక స్పూన్ వేసి ఉండలు లేకుండా నీళ్ళు పోసి కలిపేసుకొని పక్కన పెట్టి స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి పచ్చిమిర్చి వేగిన తర్వాత ఉల్లి ముక్కలు కూడా వేసి అందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి ఉల్లి ముక్కలు వేగిన తర్వాత కొద్దిగా అంత వేయినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత బంగాళదుంపలు వేసుకొని 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మనకి రుచి సరిపడా కారం వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు అన్నంలో వేసుకొని తిన్నా బాగుంటుంది. కారం వేసిన 2 నిమిషాలకి ముందు నీళ్ళల్లో కనిపెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని కూడా వేసేసి ఇంకొద్దిగా నీళ్ళు వేసేసి గరిటతో తిప్పుతూ ఉండాలి. లేదంటే శనగపిండి కదా అడుగంటుతుంది. ఇక రుచికి సరిపడా అంత ఉప్పు కూడా వేసేసి కూర దగ్గరగా పడి చిక్కగా అయిన తర్వాత కొత్తిమీర వేసుకుంటే పూరీల్లోకి కమ్మనైన పూరీ కూర రెడీ అవుతుంది. పూరీల్లోకి ఈ కూర తింటే ఎంత తిన్నా ఇంకా తినాలని అనిపిస్తుంది. అంత బాగుంటుంది.